రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో హైదరాబాద్ ఆధ్వర్యంలో స్వాతంత్ర మాసోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న సురక్షక తిరంగా సైబర్ స్వతంత్ర తెలంగాణ కార్యక్రమాన్ని జిల్లా పోలీసులు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక అంబేద్కర్ చౌక్ నుంచి బతుకమ్మ ఘాట్ వరకు వివిధ కళాశాలల విద్యార్థులతో భారీ అవగాహన ర్యాలీ చేపట్టారు. అనంతరం బతుకమ్మ ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో సైబర్ మోసాలు, ఏపీకే యాప్లు, ఓటీపీ మోసాలు, ఫ్రాడ్ ఫోన్ కాల్ తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ మహేష్ పి గీతే మాట్లాడుతూ సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెంచడం ప్రతి ఒక్కరి బాధ్యతని అన్నారు. మీడియా సహకారంతో ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు జిల్లాలోని ప్రతి మండల కేంద్రంలో ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రస్తుతం యువత సోషల్ మీడియాలో ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువగా చురుగ్గా ఉంటున్న నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతులతో మోసాలు పాల్పడుతున్నారని హెచ్చరించారు. ఆధార్ నంబర్, ఓటీపీ, బ్యాంకు వివరాలు వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని, సోషల్ మీడియా ఖాతాలకు భద్రతా సెట్టింగ్స్ ఏర్పాటు చేసుకుని అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులు సూచించారు. కాకపోతే లేట్ అవుతుంది. దానికి తోడు అప్పటికే ఇంకా చాలా నేరాలు జరిగితే ఈ సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే ఆ మెసేజ్ తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో చూపిస్తే ఎఫ్ఐఆర్ కడతారు. ఎఫ్ఐఆర్ కట్టి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. ఏమైనా డబ్బులు హోల్డ్ లేకపోతే రేపు పొద్దున కొనుక్కుంటారు. డిగ్రీ అయిపోయిన రాదు, బీటెక్ అయిపోయిన రాదు. కానీ అంటే ఇదే సైబర్ ఫ్రాడ్. మన దగ్గర ఫోన్ ఉంది అని అంటే మనం ఎన్నో రకాలుగా సైబర్ ఫ్రాడ్ కి గురవచ్చు. మారుతుంది. ఈ రోజు ఎట్లా మోసగిస్తున్నాడో రేపు అట్లా మోసగించట్లేదు. అంటే వాడంత రింగ్ అయ్యే కంటే ముందు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎట్లుంటదంటే మీరు 1000 రూపాయలు పంపించారు, ఫస్ట్ 1000 రూపీస్ పంపించండి, మీ ఫోటో రిలీజ్ చేస్తూ ఉంటాడు. పంపిస్తారు, పంపిస్తారు, 1 లక్ష పంపిస్తారు. వాడి ఆశ పెరుగుతూనే ఉంటుంది. ఓటీపీ నెంబర్ చెప్పండి చెప్పిండు. ఆ లింక్ ఆయన క్లిక్ చేసిండు. ఓటీపీ నెంబర్ 3 టైమ్స్ చెప్పిండు. మొత్తం 70,000 రూపీస్ ఆయన లాస్ అయిపోయిండు. 70,000 ఫోన్ నంబర్లు యాక్టివేట్ చేసి వీళ్ళే వాళ్ళ డబ్బులన్నీ కూడా వాళ్ళ డబ్బులతోనే, తల్లిదండ్రుల డబ్బులతోనే ఆన్లైన్ గేమ్స్ ఆడడం జరుగుతుంది. అట్లా ఈ మధ్య ఒక 33 లక్షల రూపాయలు పోగొట్టుకోవడం. ఎందుకంటే ఆ సైబర్ రకరకాల సిమ్ కార్డులు యూజ్ చేస్తూ వాటిని సిమ్ కార్డులు మారుస్తూ వాళ్ళు అన్నోన్ నెంబర్స్ తోటి చాలా ఈ టైంలో మంచి ఎన్వైరన్మెంట్ ఉంది. సురక్షక తిరంగా సైబర్ స్వతంత్ర తెలంగాణ.